నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఢిల్లీ లిక్కర్ సిబిఐ ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. కవిత కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆమె బెయిల్ పిటిషన్పై ఇవాళనైనా కవితకు బెయిల్ లభిస్తుందని ఆమె కుటుంబంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు భావించారు. కానీ కవితకు మరోసారి షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్ వాయిదా వేసింది. అంటే ఆగస్టు 27కి వాయిదా వేసింది. శుక్రవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు జారీ చేశారు. లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 15న, సిబిఐ కేసులో ఏప్రిల్ 11న కవితను అరెస్టు చేశారు. కవిత బెయిల్ ఇవాళ కూడా తిరిగి నిరాశ ఎదురైంది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని గత విచారణలో భాగంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.